కేటీఆర్ కే హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో హరీష్ రావు గారు మంచి పోటీ. ఇలా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలకు తెలియదు. హరీష్ రావు గారు మంచి పోటీ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారిని మాకు ఫోన్ చేసిండను లేదంటే బీజేపీ ఏడుతున్నాను అనుకోలేదు. నేను ఓపెన్గా మాట్లాడుతా, ఓపెన్గా నిమిషాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేస్తానికి. మరి హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాలి. హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి ప్రజాపాలన ఉంది కాబట్టి ఈజీ నిలపోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్ ఏమనుకోలేదు, ఓపెన్గా చెప్తాను. ఢిల్లీలో అట్లా చర్చలు ఏమన్నా జరిగినాయి సార్ గతంలో? చర్చలు మాకే వస్తున్నాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిజన్ అన్నాడు బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేనంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు మనకి ఇంత పార్టీ అన్నావు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీకు ఇంత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసిన విధంగా మాట్లాడారు. కేంద్ర స్థాయి నాయకులు కూడా అవమానపరిచేందుకు కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగినాక ఇప్పుడు ఆయనకే చూపిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అని పొలేటిగా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ విధంగా వివరిస్తుందో అట్లా వివరిస్తే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టే గతి మీకు వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్ గా ఉన్నారా? పొలైట్ ఉంటాడనే చిన్న ఎప్పుడు మాట్లాడారు. మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీని పోయి బ్రేకింగ్ పెట్టకు, హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకు మళ్ళీ. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకోముకున్నాడే ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ ఎడుతున్నట్టే పీడాతం అయితే మీరే బాధ్యత. ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారు ఇల్లు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే విషయం, ఇంకోరి నాశనం కోరుకునే పార్టీ కాదు. అటువంటి వ్యక్తులు మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడాను. కేసీఆర్ గతంలో అనారోగ్యం కూడా నేను పూజలు చేస్తాను, వారు బాగుంటారని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపకింత కమ్యూనల్ అందరూ రోజు కూడా తీసుకున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నారు, చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు. ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తా చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను. చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు. మా పార్టీ బ్యానర్ మీద మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను, భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం సమీక్ష తీసుకుంటారు. మేమందరం ఒకటే, మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు న్యాయంగా ఆలోచించండి, మంచి ఆలోచన ఆలోచించండి. ప్రజల మనసులో కూడా మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచించాలని కోరుతాం.